సో టెండర్ మెర్సీస్ 1983 ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటిదంటే హీరో ఒక ప్లేబ్యాక్ సింగర్ అనమాట. అంటే బార్లో కానీ అట్లా ఒక ఒక పాప్ సింగర్ అనమాట. ఆ సింగర్ ఒక ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేసే ఒక హ్యాబిట్ ఉండడం వల్ల అతన్ని అతని వైఫ్ కానీ ఆ సొసైటీలో కానీ అతను బ్యాక్కి వెళ్ళిపోతాడు అనమాట. ఐ మీన్ అతను ఉన్న పొజిషన్ నుంచి కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సక్సెస్ అవ్వకపోవడం అలాంటి పొజిషన్లో హీరో ఉంటాడు. అప్పుడే అతను ఇంకా మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ ఆ సిటీకి దూరంగా వచ్చేసి ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళతో పాటు ఉంటాడు. ఆమె హీరోయిన్. ఆ హీరోయిన్కి ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు. సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు ఇతను వచ్చి జస్ట్ అక్కడ గెస్ట్గా ఉండడానికి వచ్చి వీళ్ళతో పరిచయం పెరిగి అతని సింప్లిసిటీ లైఫ్ని ఎట్లా ఏమంటారు అతనున్న లగ్జరీ లైఫ్ సింగర్ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి కింద పడిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి అతని లైఫ్ని అతను ఎట్లా రీబిల్డ్ చేసుకున్నాడు, ఎట్లా రీగెయిన్ చేసుకొని అతనున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎట్లా ట్రయల్స్ స్టార్ట్ చేసిండు, అతని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ ఆల్కహాల్ కావచ్చు, యాంగర్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటిని ఫేస్ చేయడానికి ఈ ఫ్యామిలీ అనేది ఎట్లా హెల్ప్ అయింది అనేది ఈ స్టోరీ మెయిన్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఐ మీన్ ఈ స్టోరీలో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు కొందరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటిది ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా అంటే ఇప్పుడు మన లైఫ్లో మనం ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత టక్న కింద పడతాం, కింద పడ్డ తర్వాత మొత్తం డిప్రెస్ అయిపోయి అది ఇది అయిపోతాం కదా. మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం అడుగడుగు వేసుకుంటూ మళ్ళీ ఎట్లా వెళ్ళి ఒక సక్సెస్ వైపు ముందుకెళ్ళాలి అన్న రీబిల్ట్ అండ్ ఒక రిడెంప్షన్ ఏదైతే ఉందో ఆ ఐడియాని ఈ ఫిలింలో ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 2, 3, 4 అంతే, అంతకుమించి ఏమి ఉండవు. బట్ చాలా వరకు కూడా ఈ సినిమా చాలా కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే రిడెంప్షన్. ఈ రిడెంప్షన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా వరకు చాలా ఏమంటారు ఒక మోటివేషనల్ ఆస్పెక్ట్లోనే కాకుండా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసేవి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే మనం కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేసి కొంచెం ఎంతో కొంత ముందుకెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బ్లూ మనం మళ్ళీ స్టార్ట్ అయిపోతాం, అంటే మళ్ళీ పడిపోతాం అనమాట. అక్కడ నుంచి పడిపోయి మనం ఏమంటారు లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఎన్నిసార్లు స్టార్ట్ చేయాల్సి వచ్చినా కూడా భయపడకుండా ఒక స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేస్తూ వెళ్ళాలన్న ఇంటెన్షనే ఈ ఫిలిం అనమాట. వన్స్ యూ వాచ్ దిస్ ఫిలిం యూ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ సక్సెస్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఈ సింప్లిసిటీ, ఎంత సక్సెస్లో ఉన్న సింప్లిసిటీ అండ్ హానెస్ట్ పీపుల్ మన పక్కన ఉండడం అంత ఇంపార్టెంట్. అండ్ హానెస్ట్ పీపుల్ని నువ్వు ఎంచుకోవడంలో నువ్వు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటూ అండ్ హౌ యూ లీడ్ లైఫ్ టువర్డ్స్ యువర్ లైఫ్ అండ్ నీ ప్యాషన్ టువర్డ్స్ యువర్ లైఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఫిలిం కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్ అనమాట. అంటే ఎందుకంటే చాలాసార్లు నిజంగా ఎంతో కొంత సక్సెస్ వచ్చిందన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా బ్యాక్ వెళ్ళిపోవడం అంటే మనం వెళ్ళిపోం, మనకున్న హయ్యర్ పొజిషన్ వచ్చేస్తుంది. బట్ మళ్ళీ మన సేమ్ పొజిషన్కి వచ్చి పడిపోవడం. సో అట్లా సేమ్ పొజిషన్ ఉన్నా అంటే బ్యాడ్ పొజిషన్ ఉన్నా కూడా వీ నీడ్ టు థ్రైవ్ అనమాట. ఆ రిడెంప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి మనం 100% ట్రై చేయాలి అని ఈ ఫిలిం టెండర్ మెర్సీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా ఆస్కార్లో విన్ అయింది. సో ఐ రికమెండ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం టు అండర్స్టాండ్ బెటర్ అబౌట్ ఏమంటారు ఒక అబ్సెషన్ ఏదైతే ఉందో ఆల్కహాల్ కానీ యాంగర్ ఇష్యూస్ కానీ ఒక లైఫ్ డిస్టర్బ్ అయిపోయిన పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ అండర్స్టాండ్ మోర్ ఇఫ్ దే వాచ్ దిస్ ఫిలిం వెరీ కేర్ఫుల్లీ దే విల్ అండర్స్టాండ్ మోర్ their life అనమాట. So that's why I'm suggesting this film. If you want to watch this, do watch it. That's it. Thank you for watching.